వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను మీ తేజస్ని. వెల్కమ్ టు తేజ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే స్వీట్ కార్న్తో ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా అయిపోయి ఒక సింపుల్ రెసిపీ చూపించబోతున్నాను. సో దీనికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపుని, అలాగే 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. వాటర్ అనేటివి కొంచెం బాయిల్ అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న స్వీట్ కార్న్స్ని అందులో యాడ్ చేసుకోండి. స్వీట్ కార్న్స్ ముక్కలు అనేటివి 70 to 80% వరకు కుక్ అయ్యేంత వరకు అలానే కుక్ చేసుకోండి. కుక్ అయిన ఈ స్వీట్ కార్న్స్ని వాటర్ నుంచి సపరేట్ చేసేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ కంటెంట్ తీసేసిన తర్వాత స్వీట్ కార్న్స్ అనేటివి ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే 1 కప్ వరకు బియ్య పిండిని, అలాగే 1 కప్ వరకు మైదా పిండిని, అలాగే 1 కప్ వరకు కార్న్ఫ్లోర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. కావాలి అంటే మీరు మధ్య మధ్యలో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ని అందులో యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కేంత వరకు ఆగండి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా స్వీట్ కార్న్స్ అనేటివి ఇలా పొడి పొడిగా ఉండాలండి. ఎక్కువగా వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు, లేకుంటే స్వీట్ కార్న్స్ అనేటివి క్రిస్పీగా రావండి. నెక్స్ట్ మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని హీట్ ఎక్కిన ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా 2 to 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోండి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా కార్న్స్ అనేటివి ఇలా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అందులో అల్లం ముక్కల్ని, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని కూడా అందులో యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్స్ని ఇందులో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, అలాగే ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్ వరకు ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని, కావాలి అంటే మీరు 1 టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. సో ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకోండి. సో ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోయే ఒక ఈజీ రెసిపీ అండి. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో. నా వీడియోస్ కాక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.